ఇందుకూరుపేట మండలంలోని ఎంకేఆర్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన సతీష్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల విజేతలకు శివాజీ యూత్ ఫౌండేషన్ మరియు జనవారధి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కప్స్, షీల్డ్స్, మెమోంటోలు అందజేశారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందుకూరుపేట వైసీపీ నాయకులు గుణపాటి సురేష్ రెడ్డి, లలితా మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి, జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అంచనాల నాగేశ్వరరావు, శివాజీ యూత్ ఫౌండేషన్ సీఈఓ, జనవారధి సేవా సొసైటీ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఇందుకూరుపేట గుణపాటి సురేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, కానీ పాల్గొనడమే నిజమైన విజయం అని గుణపాటి సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. విజేతలు, రన్నర్స్, జట్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బావశెట్టి వెంకటకిషోర్, కార్తికేయ నాయుడు, భార్గవరెడ్డి, గురజాల జ్ఞానస్వరూప్, అద్దంకి రాజా మరియు పలువురు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ప్లేస్ విన్నర్స్ కొత్తూరు టీం, అందరూ క్లాప్స్ కొట్టాలండి. క్యాష్ ప్రైజ్ 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్లేస్ 30,000 రూపీస్ బెంగళూరు సందీప్ గారు స్పాన్సర్ చేశారు. మోపూర్ భాస్కర్ నాయుడు గారు ఈ కప్పులన్నిటిని కూడా మన హై స్కూల్ గ్రౌండ్ లో సతీష్ మెమోరియల్ తరపున ఈరోజు క్రికెట్ పోటీలు జరుపుకున్నాం. ఇందుకూరుపేటలో సతీష్ అందరికి ఆప్తుడు. అతను అకాల మరణానికి అసలు ఎవరు నమ్మలేని విధంగా ఆ జరిగిన దానికి చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ శివాలయం యూత్ వారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా అతను జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఈ టోర్నమెంట్లు జరపాలని నిర్ణయించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ టోర్నమెంట్లు జరగటం జరిగింది. చాలా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఈరోజు టోర్నమెంటు ఇంత విజయవంతంగా జరిగిన దానికి ముఖ్యంగా ఈ శివాలయం యూత్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి ప్రోత్సహించి అందరూ బహుమతులు స్పాన్సర్స్ కానీ, అదేవిధంగా ఈ షీల్డ్స్ స్పాన్సర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కానీ ఒక యూత్కి ఆదర్శంగా అందరితో కలిసి నడుస్తున్నటువంటి ఆ అబ్బాయి ఆకస్మిక మృతి చెందడం, ఆయన పేరు మీదుగా శివాలయం యూత్, అదేవిధంగా సందీప్ వీళ్ళంతా ఆయనకి స్మృతిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ముదాభావం. స్నేహానికి ప్రతీకగా నిలుస్తున్నారు, జ్ఞాపకానికి. అదేవిధంగా యూత్గా సురేష్ రెడ్డి గారు, స్వరూపు రవిచంద్ర గారు, అదేవిధంగా మన సెక్నల్ జిల్లా అధికారి శ్రీ అంచనాల నాగేశ్వరరావు గారు, భారతదేశం మొత్తం మీదే జాతీయ స్థాయిలో కూడా యూత్ను ప్రోత్సహిస్తూ బ్లడ్ బ్యాంక్ లాంటి వాటిని నడిపిస్తూ యూత్కి ఆసరాగా ఉంటూ ఈ మెమెంటోలను కూడా ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటున్నారు, ఇంతవరకు ఇంత పెద్ద మెమెంటోల్ని జ్ఞాపికగా అందించడం, దానికి ఆ క్రెడిట్ మన మోపూరు భాస్కర్ నాయుడు గారు శ్రీ వారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ ఏర్పాట్లకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, యూత్ని ఎంకరేజ్ చేయడంలో ఈ ఇందుకూరుపేట మండలం ముందుంటుంది. అందులో ఇందుకూరుపేట, ఈ కొత్తూరు గ్రామాలు ప్రధానంగా ఇంకా అభివృద్ధి పదంలోకి పోవాలని ఆశిస్తూ శ్రీమాత్రి. సతీష్కి మా నోవా బ్లడ్ సెంటర్కి ఒక అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఆయన మా రక్తదాత, ఎన్నోసార్లు రక్తదానం చేశారు. ఒక్క నిమిషం ఆయన ఆత్మశాంతిగా మౌనం పాటించాలని కోరుకుంటాను. ప్లీజ్ అందరూ కూడా. సుమారు 25 సంవత్సరాల పైగా ఇక్కడ రక్తదాన ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మన సురేష్ అన్న గారు అయితేమి, అద్దంకి రాజా, భాను, సుధీరు, ఇలా ప్రతి ఒక్కరు పేరున ఇందుకూరుపేట రక్తదాతలకు, క్రీడాకారులకు
నోవా బ్లడ్ సెంటర్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే అవసరమైనప్పుడు 24/7 ఎప్పుడైనా మీరు కాల్ చేస్తే ఇటు మదనపల్లి నుంచి ఇటు పలాస వరకు ఎక్కడ రక్తం అవసరమైనా కూడా తక్షణం స్పందించి మీకు సహకరించడం తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఇక్కడ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వ్యక్తికి స్మృతి చిహ్నంగా మీరు ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి లెవెల్లో సతీష్ గారి పేరుతోటి ఇందుకూరుపేటలో ఈ విధంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం, మంచి ప్రైజులు. పోటీలు అన్నవి కాదమ్మా, మెయిన్ మీలో ఉండేటువంటి స్ఫూర్తిని, క్రీడా స్ఫూర్తిని నింపేందుకు నిజంగా అబ్బాయి సతీష్ మీరందరిలో ఒక జాగృతాన్ని చేసి ఎన్నోసార్లు రక్తదానం ఇచ్చారని నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మోపూర్ భాస్కర్ నాయుడు గారు వారం రోజుల క్రితం ఫోన్ చేసి, సార్ మీరు తప్పకుండా రావాలి అని, యువజన సర్వీసుల శాఖ యూత్ని ఎంకరేజ్ చేసేదానికి ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ రాష్ట్ర స్థాయిలో ఇటువంటి అన్ని పోటీలకు కూడా మేము ఎంతో సహకారం ఇస్తాం. ఏదైనా సరే దేశానికి నేనేమి ఇచ్చాను, సమాజానికి నేనేమి ఇచ్చాను అనుకుండా మనం ఏమి ఇచ్చాము అనేది కూడా తెలుసుకోవాలి యువత అన్నది. ఈ యొక్క ఆదర్శంతో ముందుకెళ్ళండి. ఇందుకూరుపేట చాలా మంచి ఉన్నతమైనటువంటి మండలం. ఇక్కడ ఉండేటువంటి మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. ఆధ్యాత్మికంగా, ఆలోచనంగా మంచి మంచి గొప్ప వ్యక్తులు ఈ సభా వేదిక ముందు కూడా ఉన్నారు. సభా వేదికను అలంకరించినటువంటి రామాయణ మహేశ్వరం గారికి మరియు గుణపాటి సురేష్ రెడ్డి గారికి మరియు ఇతర అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ విధంగా మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ కూడా సతదా వందనాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చాను. మరి